చేప యొక్క ప్రతిభని మనం టెస్ట్ చేయడం కోసం దాని చెట్టు ఎక్కమంటే అది ఫెయిల్ అవుతూనే ఉంటుంది. ఎందుకంటే దానికి చెట్టు ఎక్కడం రాదు గనక, ఈదడం మాత్రమే తెలుసు. అదే విధంగా ఏ స్టూడెంట్ లో ఎలాంటి స్పెషల్ టాలెంట్ ఉందో మనం తెలుసుకోకుండా, అర్థం చేసుకోకుండా మనంగా ఒక సిస్టమ్ ని సృష్టించి అందరికీ ఒకే రకమైన టెస్టులు పెట్టి అందులో వాళ్ళు ఫెయిల్ అయితే జీవితంలోనే ఫెయిల్యూర్ అని వాళ్ళని నమ్మిస్తున్నాం. ఒక్కో విద్యార్థిలోనూ ఒక ప్రత్యేక ప్రతిభ ఉంటుంది. దాన్ని వెలికి తీసుకురావడమే మన మీకంతా శుభం జరగాలని కోరుకుంటూ మీ అందరికి కూడా మకర సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ హాలిడేస్లో మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నా అనుకోవద్దు. మీరు హాలిడేస్ ఎంజాయ్ చేయండి. మీ బంధుమిత్రులతో, ఫ్రెండ్స్తో మంచిగా హ్యాపీగా ఉండండి. మీరు హ్యాపీగా ఉంటూనే మీ కెరియర్ పట్ల కూడా మీరు సీరియస్గా ఉండాలి. అదేవిధంగా చాలామంది పేరెంట్స్, స్టూడెంట్స్ అందరూ కూడా మనకి ఫోన్ చేసినప్పుడు సంక్రాంతి హాలిడేస్లో ఎగ్జామ్స్ రాస్తాం సార్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. చాలామంది రాస్తున్నారనమాట. ఎవరైతే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే మీ అందరికి కూడా ఈ సంక్రాంతి హాలిడేస్లో ఒక 1 అవర్ కనుక మీరు మాకు ఇచ్చినట్లయితే మీరు 8వ తరగతి చదువుతూ ఐఐటి ఫౌండేషన్లో ఉన్నా లేకున్నా, ఈ ఇయర్ 10th క్లాస్ కంప్లీట్ కాబోతున్నా, ఇంటర్మీడియట్ కంప్లీట్ కాబోతున్నా, మీ కెరియర్ని మీరు డిజైన్ చేసుకోవాలనుకున్నట్లయితే, అంటే ఎలా అంటే మీరు ఇప్పుడు స్కూల్లో చదువుతున్నారు, మీరు ఐఐటి ఫౌండేషన్లో ఉన్నారు లేకపోతే లేరు, మీకు సబ్జెక్టులు ఏ సబ్జెక్టులో ఎంత నాలెడ్జ్ ఉంది, రేపు మీరు అనుకున్నటువంటి కెరియర్కి మీరు ఆ నాలెడ్జ్ని ఎంత పెంచుకోవాలి, ఐఐటిలో మనకి మీరు ఇప్పటికిప్పుడు ఎగ్జామ్ రాస్తే ఎంత స్కోర్ వచ్చే అవకాశం ఉంది, అదేవిధంగా 10th క్లాస్ కంప్లీట్ కాబోతున్న స్టూడెంట్స్ రేపు ఎంపీసీఆ, బైపీసీఆ, కామర్స్ సైడ్ వెళ్ళాలా, లేకపోతే ఎట్లా మనం కెరీర్ని ప్లాన్ చేసుకోవాలి, మనకి ఎంత నాలెడ్జ్ అనేది సబ్జెక్ట్ పరంగా మీకు స్కూల్లో, కాలేజీలో వచ్చే మార్క్స్ అనేవి మెమొరీ బేస్డ్ అనమాట. ఇక్కడ మీరు స్కిల్ బేస్డ్ టెస్ట్ కండక్ట్ చేసి ఆ పర్టికులర్ సబ్జెక్ట్లో కాంపిటేటివ్ పరంగా మీరు ఎగ్జామ్ రాసినట్లయితే మీకు ఎన్ని మార్క్స్ వస్తాయి అనేటువంటి విషయాలు అనేది మా స్కిల్ టెస్ట్ ద్వారా తెలుస్తుంది అనమాట.